హాయ్ వెల్కమ్ టు చోసాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించండి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సేమియా వేసుకోండి. కావాలంటే మీరు కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్స్ వేసుకోండి. వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెయ్యిలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలని తీసుకోండి. మీకు కావాలనుకుంటే క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేడి చేసిన పాలనే వేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా పచ్చిపాలు కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒక పొంగు వరకు వచ్చేంత వరకు మరిగించండి. పాలు అనేటివి ఇలా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అది ఇందులో వేసేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి. సేమియా అనేది మనకు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది, మరీ మెత్తగా కాకూడదండి. ఇలా కట్ చేస్తే కట్ అయితే సరిపోతుంది. ఒకవేళ మెత్తగా అయిందనుకో మరి చిక్కగా అయిపోతుంది. మనం కట్ చేస్తే కట్ అయితే సరిపోతుంది. అంతవరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక సగం కప్పు వరకు చక్కెర వేసుకోండి. చక్కెర అనేది మీ టేస్ట్కి సరిపోయేటంత టేస్ట్ చూసి వేసుకోవచ్చండి. తర్వాత ఒక బౌల్లోకి పాలు తీసుకొని దాంట్లోకి ఒక 2 చెంచాల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఉండలేం లేకుండా కలిపేసుకోండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇవి పాలలోకి యాడ్ చేసేసేయండి. వేసిన తర్వాత స్పూన్తో కలిపేసేయండి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. అడుగు పట్టకూడదండి. మనకు మరగడం స్టార్ట్ అయిన తర్వాత పాలు అనేవి చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతాయి. మీకు ఇంకా మంచి కలర్ రావాలనుకుంటే దీంట్లోకి ఫుడ్ కలర్ అన్న యాడ్ చేసుకోండి, లేదంటే కొద్దిగా పసుపు వేసిన మంచి కలర్ అనేది వస్తుంది మనకి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిగా తిక్కగా అయ్యేంత వరకు మరిగించండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టిన తర్వాత పూర్తిగా చల్లగైన తర్వాత ఇలా థిక్నెస్ వస్తుంది. మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత పూర్తిగా చల్లగైన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లోకి కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసుకున్నాను. తర్వాత సేమియా కస్టర్డ్ వేయండి. 1 స్పూన్ 1 లేదా 2 స్పూన్స్ వరకు వేసుకోండి. మనకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొమ్గ్రానైట్ కొంచెం ఒక లేయర్ లాగా వేసుకోండి. కొంచెం లేయర్స్ లాగా వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం సేమియా కస్టర్డ్ వేయండి. తర్వాత సబ్జా గింజలు ముందుగానే నానబెట్టుకున్నాను నేను. ఒక 5 మినిట్స్ వరకు నానబెడితే నానిపోతాయి. ఇలా వాటిని కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోండి. సబ్జా సీడ్స్ అనేటివి కూడా మనకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి వాటిని ఇలా యూస్ చేసుకోవచ్చు. పిల్లలు డైరెక్ట్గా అలా తినలేరు కాబట్టి ఈ విధంగా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు మనం. మళ్ళీ ఒక లేయర్ లాగా వేసి కొంచెం టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. ఇది అని ఏం లేదు, మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం సేమియా కస్టర్డ్ వేసి మళ్ళీ కొంచెం యాపిల్ ముక్కలు సన్నగా కట్ చేసినవి వేసుకోండి. అలా అయితే మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకు పొమ్గ్రానైట్ గింజలు కూడా వేసాం కాబట్టి అవి మధ్య మధ్యలో తగులుతూ సూపర్ టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ ఇలా వేసేసుకోండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మీకు ఏ ఫ్రూట్ కావాలనుకుంటే ఆ ఫ్రూట్ని వేసుకోండి. మీ దగ్గర ఉన్నవి వేసుకోవచ్చు. ఇప్పుడు బనానా కూడా ఒక లేయర్ వేసేయండి. చూసారు కదా, చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా చేసి పిల్లలకు కూడా తినిపించవచ్చు. మళ్ళీ ఒక లేయర్ ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రూట్స్తో మనం డెకరేట్ చేసుకుందాం పైన.
కలర్ఫుల్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇలా అయితే పిల్లలైతే డైరెక్ట్గా ఇష్టంగా తినేసేస్తారు. మళ్ళీ కొంచెం టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. ఇది అని ఏం లేదు, ఇందాక చెప్పాను కదా, మీకు నచ్చిన వాటితో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మీకు చల్లగా కావాలనుకుంటే ఫ్రూట్స్ వేయక ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.